ఈరోజు ఇంకో వంట తీసుకొచ్చాను మీ ముందుకు. అదేంటంటే వంకాయ మసాలా కర్రీ. చిన్నటి లేత వంకాయలు ఇలా కట్ చేసుకున్నవి కావాలి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలాకి టమాటోలు, కొబ్బరి, ఉల్లిపాయలు, ఆయిల్. కొంచెం ఆయిల్ ఈ కూరకి ఎక్కువే పడుతుంది. ఇలా పెట్టేసుకొని కొంచెం లోపలికి బాగా కూరుకుంటే కొన్ని వంకాయలు ఏముంటాయంటే చప్పచప్పగా ఉంటాయి. ఇదిగోనండి, ఈ వంకాయలన్నిటికి మసాలా పెట్టేసాము. మొత్తానికి చేశాను. మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో వంట తీసుకొచ్చాను మీ ముందుకు. అదేంటంటే వంకాయ మసాలా కర్రీ. అది కమ్మగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ కారం వేయకుండా చక్కగా వంకాయలుగా వండుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన వంటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కాబట్టి ఈ వంటని నేను ఎలా చేస్తానో చూడండి, సరేనండి? ఓకే, ఇంక మరి వంట మొదలు పెట్టేద్దాం. ఈ వంకాయలు అయితే నేను మా ఊరి నుంచి, అంటే మా చెన్నై నుంచి పట్టుకొచ్చాను వాటిని కష్టపడి మీ అందరికీ చూపించాలని. సరేనండి? ఓకే, ఇంక వంటలోకి వెళ్ళిపోదాం మనం. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే చక్కటివి చిన్నటి లేత వంకాయలు ఇలా కట్ చేసుకున్నవి కావాలి. అన్నీ చిన్నవి చక్కగా ఉండాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, గరం మసాలాకి టమాటోలు, కొబ్బరి, ఉల్లిపాయలు. ఇది గ్రేవీ కింద రావడం కోసమని నూరి పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కలిపిన తర్వాత ఈ కూర మనం స్టార్ట్ చేసేద్దాం, సరేనండి? ఇదిగో ఆయిల్. కొంచెం ఆయిల్ ఈ కూరకి ఎక్కువే పడుతుంది, ఎందుకంటే వంకాయలు ఎక్కువ ఉన్నాయి కదా, గ్రేవీ రావాలని కొద్దిగా పడుతుంది. ఇలా వేగే లోపల మనం ఈ గరం మసాలా కలిపేసుకుందాం. గరం మసాలా పౌడరు, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం, మెయిన్ ఇదే కదా. జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా పెట్టేసుకొని కొంచెం లోపలికి బాగా కూరుకుంటే కొన్ని వంకాయలు ఏముంటాయంటే చప్పచప్పగా ఉంటాయి. అలా ఉండకుండా లోపలికి బాగా కూరుకోవాలి. దీని మసాలాని కూరుకుంటే మీకు బాగుంటుంది. ఇదిగోనండి, ఈ వంకాయలన్నిటికి మసాలా పెట్టేసాము. మసాలా పెట్టేసి అందులో వేసాను. సన్న మంట మీద కాస్త మగ్గుతూ ఉండాలి ఇది. ఇది కూడా ఈ గరం మసాలా కూడా వేసేసేయాలి గ్రేవీకి, అదే దీనికి ఈ కూరకి. అవి కూడా సన్న మంట మీద చక్కగా ఉడికిందంటే కూర బాగుంటుంది. ఇది ఇలాగ నెమ్మదిగా సన్న మంట మీద వేగుతూ ఉంటే మంచి టేస్ట్గా ఉంటాయి. వంకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, మసాలా అంతా ఫ్రెష్గా ఉంది కాబట్టి చక్కగా మంచి రుచి వస్తుందన్నమాట. సన్న మంట మీద వేగాలి, దాన్ని వేగిస్తే బాగుంటుంది కూర. హడావుడి పడిపోయి గబగబా వండేద్దామంటే
అవదది. వంటకి ఎప్పుడు ఓర్పు నేర్పు రెండు ఉండాలండి. అలాంటప్పుడే వంటలు బాగా కుదురుతాయి. చాలా ఓర్పుగా నేర్పుగా ఉండాలి. హడావిడిగా పరిగెట్టి వెళ్ళే వంటలు కొన్ని ఉంటాయి. అవి అర్జెంటుగా చేసుకొని పరుగులు పెట్టవచ్చు. కానీ ఇలాంటి వంటలు నిదానంగా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి, బాగా కుదురుతాయి కూడా. ఇదిగో సన్న మంట మీద దాన్ని అలా మగ్గనిస్తే ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత కొంచెం నీళ్లు పోసి ఉడకనిస్తే వంకాయ ఉడికిపోద్ది. వంకాయ తొందరగా ఉడికిపోద్ది కదా. ఐదు నిమిషాలు దాన్ని అలాగా మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మళ్ళీ వస్తాను. ఇదిగో అండి, మూత తీసి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సూపర్. ఓకే, అంతే. జస్ట్ ఒక 10 నిమిషాలు కొంచెం మగ్గిపోతాయి వంకాయలు. మరీ ఎక్కువ ఉడికిపోయినా కూడా ఏమవుతుందంటే వంకాయగా మిగలదు దాంట్లో. అందుకని ఓకే, ఒక్క 10 నిమిషాలు మళ్ళీ వస్తా మీకోసం. 10 minutes later. ఓకే అండి, మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కలర్ఫుల్గా ఉందండి కూర. ఓకే, వంకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా ఉడకనిచ్చామనుకోండి అది వంకాయలాగా ఉండదు. సో ఇంకా కూరని ఆపేస్తే తినే టైంకి అది చక్కగా మగ్గి దగ్గర పడుతుంది, ఎగిరిపోద్ది అన్నమాట. సో ఇదిగోండి, వంకాయ మసాలా కూర మొత్తానికి చేశాను. మీరు కూడా చేసి తిని ఎలా ఉందో మాకు కామెంట్స్లో పెట్టండి. సరేనండి, మరి ఇంకా ఈ రోజుకి మరి మాకు సెలవు ఇప్పిస్తే మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకో రోజు ఇంకో వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరేనండి, అంతవరకు సెలవు. నమస్కారం.